సో అంటే ఎప్పుడైనా రికార్డింగ్ చేసేటప్పుడు అంటే భయపడి అంటే ఆగిపోయిన సాంగ్స్ బయటికి భయపడి కాదు, పాడనీకి వస్తలేదని పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అవునా? సో అంటే ఆ ఇన్సిడెంట్స్ చెప్పు అసలు. ఉన్నాయన్న. అంటే లైక్ వాళ్ళ ముఖం మీద చెప్పక అమ్మ తర్వాత వాడదులే అని చెప్పేసి పంపించిన రోజులు కూడా ఉన్నాయి, వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఓకే స్టార్టింగ్ స్టేజ్లో అంటే అప్పుడు ఏం మైనస్ ఉండే? పాడనికి రాకుంటుండే, ట్యూన్ తొందరగా ఎక్కకుంటుండే, బాగా సతాయిస్తుంటే గంటలు గంటలు పట్టేది ఒక పాట ఒక రోజు మొత్తం. అంటే ఇక అక్కడ స్టూడియో వెళ్ళి ఆ పాట ప్రాక్టీస్ చేసుకొని దాన్ని 4-5 గంటలు అట్లా పాడించి వాళ్ళని సతాయించి ఉంటుంది. కానీ ఇక మస్తు ఉండే అన్న, నిజంగా చెప్పాలంటే. చాలా వెళ్ళిపోయిన రోజులు కూడా, అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పకుంటుండే అట్లా చాలా ఎందుకు రీసెంట్ ఇప్పుడు కూడా అవుతున్నాయి అట్లా. ఎందుకు తెలీదు, ఇప్పటికైతే నా ప్రాబ్లం కాదు, బట్ ఇక వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. కొన్ని సాంగ్స్ కూడా డ్రాప్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. నేను పాడినాక వేరే సింగర్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా ఒక థాట్ అనేది ఉంటుంది కదా. సో అరే వాళ్ళంత బడ్జెట్ పెట్టుకొని చేస్తున్నప్పుడు ఒక సింగర్ పాడకపోతే బెస్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. మనం దాంట్లో ఏం అనలేం. అంటే మనం వెళ్ళి ఇప్పుడు మనల్ని పిలుస్తారు, మనం సగం పాడిన తర్వాత వాళ్ళకి నచ్చకుంటే పంపించేస్తారా పేమెంట్? మరి పేమెంట్ ఇయ్యరు, నాకైతే ఇవ్వలేదు. మరి ఎట్లా తెలీదు, నేను అడగలేదు, నేను అడగను కూడా. సో ఎంత పాడినో పాట? మొత్తం పాడినా, పల్లవి 2 చరణాలు, పల్లవి 3 చరణాలు అట్లా పాడి పేమెంట్ ఇవ్వకుండా కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఇక నేను అడగలేదు, మరి నేను అడగడంలో తప్పు అంటే నేను అడగలేదు అని అనుకున్నారో లేకపోతే ఇంకేందో నాకు తెలియదు, కానీ నేనైతే అడగలేదు.